తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 29న బుధవారం నాడు గురు పౌర్ణమి వచ్చింది. ఈ సందర్భంగా పూజా విధానం ఏంటి, శుభముహూర్తాలు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడినది. మరోవైపు పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పౌర్ణమి రోజు జన్మించాడు. వ్యాస మహర్షి 4 వేదాలు రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు. అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజును గురువులతో పాటు వేదవ్యాస మహర్షిని కూడా పూజిస్తారు. అలాగే పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరించి ఉపవాసం దీక్షను చేపడతారు. ఈరోజు గురువులను ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ఎవరి జాతకంలో అయినా గురుస్థానం బలంగా ఉంటుందో వారికి గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గురు పౌర్ణమి ఎప్పుడు అంటే ఈ ఏడాది జూలై 28వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం 6:18 పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 29 జూలై 2026 బుధవారం రాత్రి 8:05 పుణ్యతిథి ముగుస్తుంది. సూర్యోదయ సమయం ఏర్పడే ఉదయ తిథి ప్రకారం జూలై 29న బుధవారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, అలాగే శివయ్యకి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజా విధానం ఏంటి అంటే గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవిని ఆరాధించాలి. గురు పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షి కూడా పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు గురువులను కూడా పూజించాలి. గురు పౌర్ణమి వేళ చంద్రుడి ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చంద్రుడికి ఆర్జ్యం సమర్పించడం వల్ల జాతకంలో ఉన్న దోషాల నుంచి విముక్తి లభించి చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత. మన దేశంలో పూర్వకాలం నుంచి గురువులను ప్రత్యేక స్థానం ఉంది. గురువుల ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మెరుగవుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువే గొప్ప స్థానంలో భావిస్తారు. గురువు అనుగ్రహం ఉంటే వ్యక్తులందరూ జీవితంలో తప్పక విజయాలు సాధిస్తారు చాలామంది నమ్ముతారు.